మెదక్ జిల్లా కొల్చారం రైతు వేదికలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ ఆధ్వర్యంలో మంగళవారం రైతు భరోసా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ 9 రోజులలో 9,000 కోట్లు తెలంగాణ యావత్ రైతాంగానికి రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యులకు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోతిరెడ్డిపల్లి చంద్రశేఖర్ రెడ్డి, తుక్కాపూర్ వార్డు సభ్యులు శివప్పగారి శ్రీశైలం, రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొండా కృష్ణ, గోవర్ధన్, సుధాకర్, పలువురు రైతులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ ఆదేశాల మేరకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రైతు భరోసా సంబరాలు నిర్వహించుకోవడానికి ఎంతో సంతోషపడుతున్నాము. ఒకే వారంలో అంటే 9 రోజులలో 9,000 కోట్లు వేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రజాప్రభుత్వం దక్కింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల పట్ల ఎంత ప్రేమాభిమానులు ఉన్నాయో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఇంకా సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ పనిముట్లు కానీ ఇచ్చే గవర్నమెంట్ మా రేవంత్ గారి ప్రభుత్వంలో పనిచేస్తామని, రైతు క్షేమంగా ఉంటేనే రాజ్యం క్షేమంగా ఉంటేనే నమ్మిన సిద్ధాంతం మీద పనిచేస్తున్న ఏకైక వ్యక్తి మా రైతు బాంధవుడు మా రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి యావత్ కొల్చారం మండల ప్రజానీకాన్ని తరఫున, కొల్చారం మండల రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఆరోగ్యాలతో అష్టతో కలకాలం మంచిగా ఉండాలని, రైతుల పట్ల ఎప్పుడు ఇలాగే మీ ప్రేమ కురిపించాలని తెలియజేస్తూ